లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఎంజాయ్ చేస్తానంటున్నారు కదా, నాకు భయం వేస్తుంది. రోజు రోజుకి భయం వేస్తుంది. అంటే జాగ్రత్త కాపాడుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక సాంగ్ చేశాను, సాంగ్ బాగుందని ఉంటుంది, నెక్స్ట్ సాంగ్ వచ్చేపాటికి రిలాక్స్ అవ్వడం లేదు, బాగుందంటున్నారు, దానికన్నా ఇంకా బాగా చేయాలి, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి, ఇంకా బాగా చేయాలి, దాని మీద ఇది ఉంది. అందుకనే చాలామంది అంటారు, అంటే మీరు ఎక్కడికైనా ఇప్పుడు అవుట్డోర్ సాంగ్స్కి వెళ్ళినా చాలామంది మీరు ఎంజాయ్ చేస్తారని అంటారు. మాకు తెలిసి ఆ బాధలు, ఆ సాంగ్ రావడానికి ఎన్ని కష్టాలు పడతాం, ఎంత చేస్తాం అనేది. ఒకసారి ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు దట్ మీరు ఏ షర్ట్కి ఏ ప్యాంట్ వేసుకుంటారు కూడా మర్చిపోయి మరీ ఉంటారు. అది 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన చూస్తారు కదా, నేను ఎక్కువ ఎన్టీఆర్ గారి సాంగ్స్, నితిన్ గారి సాంగ్స్ ఎక్కువ చేశాను. ఎన్టీఆర్ గారికి తెలుసు, అంటే లొకేషన్కి వెళ్తే అండి ఇంకా వేరే మైండ్ ఏముండదు, ఏం చేస్తుంది పిచ్చి పిచ్చిగా ఉంటుంది, చెమటలు బట్టి ఉంటాయి. మనకేంటి అక్కడ షార్ట్ బార్ రావాలి, ఇది రావాలి, ఇంకా అదే, ఇంకా వేరే ఏముండదు. అండ్ ఫైనలీ మాస్టర్, మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసము. అండ్ 22nd of April ఈ సినిమా రాబోతుంది. సో చిన్న సినిమా అయినా కూడా జనాలు దాన్ని ఇక్కడ దాకా తీసుకున్నారు బికాజ్ ఆఫ్ మీరు చేసిన సాంగ్స్ అండ్ సినిమా వచ్చిన కంటెంట్ వల్ల. సో మా ఆడియన్స్కి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? అదే, చాలామంది ఇప్పుడు కంటెంట్ బేస్డ్ ఉండే మూవీస్ కావాలనుకుంటున్నారు. డెఫినెట్గా మంచి కంటెంట్ ఉందండి, మంచి లవ్ స్టోరీ. వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, మీ అందరికి డెఫినెట్గా నచ్చిద్ది. ప్లస్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే డెఫినెట్గా April 22 థియేటర్కి వచ్చి మా అందరం బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో లొకేషన్స్ వైజ్ ధర్మపురే వెళ్ళి షూట్ చేశారని చెప్పి విన్నాము. అవును, ఆల్మోస్ట్ ధర్మపురే జరిగింది మాకు, వేరే బయట ఎక్కడ చేయలేదు, ఆల్మోస్ట్ ధర్మపురే జరిగింది. అంటే లొకేషన్స్ ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి ఎవరు ఎప్పుడు చేయలేదు ధర్మపురిలో. నాకు తెలిసి ఫస్ట్ టైం మేమే చేసింది ధర్మపురిలో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి లొకేషన్స్, అందుకని అక్కడ చూస్ చేసుకొని చేసాం. ఎన్ని డేస్ జరిగింది మాస్టర్ షూటింగ్? సార్ మేము అనుకుంది 40 days అనుకున్నాం అండి, పర్ఫెక్ట్గా ఆ టైంలోనే ఫినిష్ చేస్తాం. కోవిడ్ వల్ల ఏమి ఇబ్బందులు అసలు ఏం రాలే. రాక్షసుడు మా డైరెక్టర్ జగత్, అసలు ఏం లేదు, అందరికీ హ్యాపీ, ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు. సో దీని తర్వాత మళ్ళీ ఈ శేఖర్ మాస్టర్ ప్రెజెంట్స్ కంటిన్యూ చేయబోతున్నారు? లేదండి, ఫ్రెండ్ కాబట్టి చేసాం అంతేగాని మళ్ళీ నా జాబ్ అది కాదు, నా ఇది కాదు, నా కొరియోగ్రఫీ ఇది, అదేం లేదు. ఇంకా అంటే మళ్ళీ ఇప్పుడు ఆయనే మళ్ళీ డైరెక్టర్గా సినిమా చేస్తారు, ఆబ్వియస్గా సక్సెస్ అయిన తర్వాత ఇంకో సినిమా చేస్తారు, దానికి కూడా మళ్ళీ ప్రెజెంట్స్ అప్పుడు ఆలోచిస్తాను. ఇంతవరకు ఏమో ప్లాన్ చేసుకోలే, ఒక సినిమా అనుకున్నాం, అది చేసాం. అండ్ ఫైనలీ మాస్టర్, మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసము. అండ్ 22nd of April ఈ సినిమా రాబోతుంది. సో చిన్న సినిమా అయినా కూడా జనాలు దాన్ని ఇక్కడ దాకా తీసుకున్నారు బికాజ్ ఆఫ్ మీరు చేసిన సాంగ్స్ అండ్ సినిమా వచ్చిన కంటెంట్ వల్ల. సో మా ఆడియన్స్కి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? అదే, చాలామంది ఇప్పుడు కంటెంట్ బేస్డ్ ఉండే మూవీస్ కావాలనుకుంటున్నారు. డెఫినెట్గా మంచి కంటెంట్ ఉందండి, మంచి లవ్ స్టోరీ. వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, మీ అందరికి డెఫినెట్గా నచ్చిద్ది. ప్లస్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే డెఫినెట్గా April 22 థియేటర్కి వచ్చి మా అందరం బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ ట్రైలర్ విజువల్స్ చాలా అద్దరిపోయినాయి. పర్టికులర్గా సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. నల్లరేని కలదాన ఆ సాంగ్ అంటే చూస్తున్న మాకేమనిపించిందంటే అక్కడ క్యాస్టింగ్ ఇంకోట సంబంధం లేదు, కొరియోగ్రఫీ ఎవరు చేశారు, శేఖర్ మాస్టర్, అదిరిపోయింది. సో సాంగ్స్ ఎలా కేర్ తీసుకున్నారు ఈ పర్టికులర్? యాక్చువల్గా నాకు ఇలా చేస్తున్నారన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఇలాగా ఓషో అన్నారు. ఓషో అంటే ఎవరంటే ఇలా తమ్ముని దగ్గర చేశారని అంటే, ముందు నువ్వు చూడు, ఎల్లమాకు బ్లైండ్ ఎల్లమాకు ముందు చూడంటే సాంగ్ ఇచ్చాడు, ఇది నల్లరేని కలదాన, చాలా బాగా నచ్చింది. చాలా అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, లైక్ తమ్మన్ కానీ దేవిశ్రీ గారు కానీ, అంటే వీళ్ళు ఇస్తే ఎలా ఉంటుంది, నాకు అంత బాగా నచ్చింది. అది చాలా బాగా ఇచ్చాడు అని తనకు అనుకుంటే, అలాగే నెక్స్ట్ అయ్యయ్యో సాంగ్ ఉంది, అది అంత బాగుంది. మొన్న ఒకటి సాంగ్ రిలీజ్ అయింది, నడిచా అని, ఆ సాంగ్ చాలా అంటే 3 వేరియేషన్స్. నాకేం కరెక్ట్గా చెప్పాలంటే మా కొరియోగ్రాఫర్స్కి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం, మాకు సాంగ్స్ టేస్ట్ కూడా ఉంటుంది. నాకు ఆ 3 songs చాలా బాగా నచ్చినాయి. అందుకని నేను ఎప్పుడు మా మిస్సెస్తో చేయింది నడిచే సాంగ్ రీల్ చేశాను నేను మా మిస్సెస్తో. అవునవును, ఫస్ట్ టైం తను కూడా సాంగ్ విని బాగుంది, ఓకే చేస్తామంటే చేస్తానంది. ఎక్కడికైనా రమ్మంటే కూడా తను రాదు, ఎక్కువ మొహమాటం రాదు, కానీ ఆ రీల్ చేసింది, నాకు చాలా హ్యాపీ. మా లైఫ్ పార్ట్నర్తో ఫస్ట్ టైం రీల్ చేశారు. అండ్ మీ పిల్లలు కూడా చాలా బాగా చేస్తారు రీల్స్, ఏ సాంగ్ రిలీజ్ అయినా మీ సినిమాలు అంటే ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తూ చేస్తారు. అసలు ఏం మాస్టర్ మీకు ఈ ధర్మపురి 1996కి సంబంధం ఏంటి? ధర్మపురి 1996 ధర్మపురిది మా ఫ్రెండ్ జగత్ అని ఉన్నాడు, మారుతి గారి దగ్గర కోడేటర్ చేశాడు. అప్పటి నుంచి నాకు పరిచయం బాగా మంచి ఫ్రెండ్, అంటే మంచి సెన్స్ ఉన్న కో డైరెక్టర్. అప్పుడు
అప్పుడు మేము లాక్డౌన్లో సరదా మాట్లాడుకుంటూ చేస్తే ఈ ఒక మూవీ గురించి చెప్పాడు. ఇలా చాలా న్యాచురల్గా ఉంది. ట్రూ బేస్డ్ అంటే 1996లో నిజంగా జరిగిన లవ్ స్టోరీ అక్కడ ధర్మపురిలో. అయితే దాని మీద ఇలా చేద్దామని అనుకున్నాడు. సరే డార్లింగ్ చెయ్యి, నేను సపోర్ట్ చేస్తానన్నాను. అలాగే ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి చెప్పటం, ఈ ధర్మపురి లొకేషన్స్ చూస్తాం, వచ్చాడు నాకు చెప్పాడు. సరే నేను కూడా పార్ట్నర్గా ఉంటానని దానికి నేను పార్ట్నర్గా చేశాను. లొకేషన్స్ మాత్రం చాలా ఫ్రెష్గా, అంటే ఫ్రెష్గా ఇన్ ద సెన్స్ మన కథకి ఏం కావాలి దానికి అంతకుముందు చూడని లొకేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. నేను వెళ్ళి ఆశ్చర్యపోయా, ఏది హౌసెస్ ఇప్పుడు కాదు 100-150 ఇయర్స్ బ్యాకే అంట. పర్ఫెక్ట్గా యాప్ట్ అయినాయి లొకేషన్స్, మాకు చాలా బాగున్నాయి. అంటే మీకు ఈ స్టోరీ నచ్చి చేద్దామని దిగారా ఈ ఫీల్డ్లోకి, లేదు అంటే ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేద్దాం? స్టోరీ నచ్చి. ఓకే, చాలామంది ఏంటంటే చేస్తున్నారు, అంటే అందులో ఈ మూవీ ఏంటంటే రెగ్యులర్గా వచ్చే మూవీస్ లాగా ఉండదు. రియల్గా జరిగిన ఇన్సిడెంట్ మన కళ్ళ ముందు మనం చూస్తుంటే ఎలా ఉంటుంది, దాన్ని చిన్న కమర్షియలైజ్ చేసి మా వాడు చేశాడు. జగత్ మూవీ నచ్చే నేను పార్ట్నర్ దిగాను, ప్లస్ ఫ్రెండ్. అండ్ ఇది నా క్వశ్చన్ కాదు, నేను మీ దగ్గరికి వస్తుందని చెప్తే చాలామంది ఫ్యాన్స్ అడగమని చెప్పిన క్వశ్చన్. సో మేమందరం మిమ్మల్ని డీలో చాలా మిస్ అవుతున్నాం. అసలు మీరు ఎందుకు డీ నుంచి స్కిప్ అవ్వాల్సి వచ్చింది? స్కిప్ అవ్వాలి లేదు, నాకు డీ చేయాలని ఇంట్రెస్ట్. ఎందుకంటే డీ అంటే మా డ్యాన్స్ ఇది. నేనంటే ఇక్కడ మా టీవీలో దీనికి కామెడీ స్టార్స్కి నేను ముందుగా అగ్రిమెంట్ ఇచ్చాను, నెక్స్ట్ చేస్తానని చెప్పి. దానివల్ల నేను అక్కడికి వెళ్ళైపోతున్నాను. ఒకవేళ నాకు ఇది అయిపోతే, అగ్రిమెంట్ అయిపోతే మళ్ళీ ఏం చెప్పలేం, చూడాలి. ఇంతేనా ఏమన్నా రెమ్యూనరేషన్స్ వైజ్? అసలు అదేం లేదు. అసలు అయ్యో, ఈటీవీలు చాలా బాగా చూసుకున్నారు మల్లెమాల వాళ్ళు. నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. మల్లెమాల అంటే నా సొంత ఏమంటారు, ఒక ఫ్యామిలీ అమ్మ ఇల్లు అంటారు కదా, పుట్టిన ఇల్లు, అలాంటిది నాకు. ఎందుకంటే నేను మూవీలో కొరియోగ్రఫీ చేశాను, అది చాలామంది తెలుసో తెలియదో కానీ టీవీ ద్వారానే నేను జనాలందరికీ దగ్గర అయిందండి. బికాస్ ఆఫ్ డీ, దానివల్ల జనాలందరూ దగ్గర అయింది. అలాంటి దాన్ని ఎందుకు మర్చిపోతాను, ఎందుకు చేస్తాను చెప్పండి. అండ్ మీ తర్వాత సుధీర్ గారు కూడా బయటకు వచ్చేయడం జరిగింది. సో ఆయన ఏమన్నా మళ్ళీ? సుధీర్ ఉన్నాడు, డీలో లేడు, జబర్దస్త్లో ఉన్నాడు. మనకు తెలియదు అదేంటో. మేబీ అతను ఏమన్నా హీరోగా చేస్తున్నాడు కదా, డేట్స్ కుదరక ఏంటో అది మనకు తెలియదు. 22 ఏప్రిల్ ఈ సినిమా రాబోతుంది. సో చిన్న సినిమా అయినా కూడా జనాలు దాన్ని ఇక్కడ దాకా తీసుకున్నారు బికాజ్ ఆఫ్ మీరు చేసిన సాంగ్స్ అండ్ సినిమా వచ్చిన కంటెంట్ వల్ల. సో మా ఆడియన్స్కి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? అదే చాలామంది ఇప్పుడు కంటెంట్ బేస్డ్ ఉండే మూవీస్ కావాలనుకుంటున్నారు. డెఫినెట్గా మంచి కంటెంట్ ఉందండి, మంచి లవ్ స్టోరీ. వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, మీ అందరికి డెఫినెట్గా నచ్చిద్ది. ప్లస్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే. డెఫినెట్గా April 22 థియేటర్కి వచ్చి మా అందరం బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.